పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, నీ పవిత్ర పాదములు కొందనము. నీ పరిశుద్ధమైన మాటలను నాయనా మేము ధ్యానించుచుండగా నీ ఆత్మచేత మాకు బోధించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యము విలువైనది. అందుకే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఆదియందు వాక్యం, అంటే ఈ ప్రపంచము లేనప్పుడు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఇప్పుడు ఈ పరిశుద్ధ గ్రంథములోని యొక్క వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథములోని యొక్క మాటలు దేవుడై ఉన్నాడు. ఇవి దేవుని యొక్క మాటలు. ఈ మాటలను మనం ఏం చేయాలా? అనుసరించాలి. ఈ వాక్యము దేవుడైనడు. ఆ దేవుడైన వాక్యమైన దేవుడు మనకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చిండు. ఆజ్ఞలను మనం అనుసరించాలి. ఆజ్ఞల ప్రకారంగా జీవించాలి. చూడండి, గలతీ రాసిన పత్రిక అదే అధ్యాయము 14వ వచనం చదవండి. ఏ వాక్యము? దేవుడై ఉన్న వాక్యము శరీరధారి, అంటే మనిషి యొక్క ఆ వాక్యమై ఉన్న దేవుడు ఆ యొక్క శరీరధారి, అంటే శరీరమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడిగా, కృప సత్య సంపూర్ణుడు, 3 విషయాలు కనబడుతుంది. ఏంటిది? కృప కలిగిన వాడు, సత్యవంతుడు, సంపూర్ణుడు, అంటే ఆయనలో ఏ అసంపూర్ణత లేదు, సంపూర్ణమైన వాడు. అంటే నీతిమంతుడు సంపూర్ణమైనడు, సత్యవంతుడు సంపూర్ణుడు, కృపగలవాడు సంపూర్ణుడైనడు. ఆయన కృప విషయంలో సంపూర్ణుడైనడు, సత్య విషయంలో సంపూర్ణైనడు, మరి నీతి విషయంలో సంపూర్ణుడైనడు, పరిశుద్ధత విషయంలో సంపూర్ణుడైనడు. ఎందుకంటే ఆయన దేవుడు. అయితే ఈ లోకానికి ఆయన కుమారుడిగా వచ్చిండు. సృష్టికర్త అయిన దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిండు. ఎందుకు కుమారుడు అనబడ్డాడంటే, చూడండి, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము నుంచి వచ్చిన వారందరూ కూడా ఏమైనారు? అందరూ కూడా దేవునికి కుమారులే. కనుక మరి దేవుని కుమారులను రక్షించడానికి దేవుని కుమారులు చెడిపోయారు. ఆదామవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు పాపం చేసి వారు చెడిపోయారు. ఈ చెడిపోయిన వారిని రక్షించడానికి, ఈ చెడిపోయిన వారిని విడిపించడానికి, ఈ చెడిపోయిన వారిని పాప క్షమాపణ కలిగించడానికి దేవుడు కుమారుడిగా ఈ లోకానికి వచ్చిండు. తన్ను తాను తగ్గించుకొని తన్ను తాను మరి రిక్తుడిగా చేసుకొని, ఆయన పరలోకములో నివసించాల్సిన దేవుడు మానవుడి కోసము ఆయన కూడా మానవ శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు. అందుకంటాడు, ఇదిగో ఆయన శరీరధారి, ఆ వాక్యమైన దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. అంటే మనుషులకు కృప కలిగిన వారు కాదు, మనుషులు సత్యవంతులు కాదు, మనుషులు సంపూర్ణులు కాదు. అందుకే వీరిని ఈ మూడిటిగా చేయడం కోసం, ఈ యొక్క 3 క్రియలు కలవారిగా చేయడం కోసము ఆయన ఆ యొక్క క్రియలు కలిగిన వాడు కనుక ఆయన వచ్చిండు ఈ భూమి మీదకి. ఆయన కుమారుడిగా వచ్చిండు. అందుకే చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం, 9:6. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టిండు. ఎవరికి? శిశువులు అందరికీ పుడతారు. పుట్టేది ఎవరికి?
తల్లి గర్భములో నుంచి ఒక శిశువు వస్తాడు. మరి ఇక్కడ దేవుని భక్తుడు ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని ప్రవచిస్తాడు? మనకు శిశువు పుట్టాను. మనకంటే మనమంటే ఎవరు? మనుషులం. మనమంటే ఎవరము? మీరు చెప్పాలా, మాట రావాలి మీకు. మనం అంటే ఎవరము? మనుషులం. మనకు శిశువు పుట్టాను అంటే మనుషులందరికీ ఒకే శిశువు పుడతాడా? మరి ఒక స్త్రీ గర్భంలో ఒక శిశువు పుడతాడు, లేకపోతే 2 కవల పిల్లలు పుడతారు, లేకపోతే 3 పుట్టవచ్చు, 17 మంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారు, 34 మంది కూడా జన్మించారట. ఒక తల్లి గర్భం నుంచి ఒకేసారి కాదు, ఒకరి వెంబడి 34 మంది పుట్టిన వాళ్ళు కూడా ఉన్నారట. మరి ఈ యొక్క తల్లి గర్భంలో మరి వీళ్ళందరూ ఎక్కడున్నారంటే అదే మహిమ. ఏంటిది 34 మంది ఒక్క అరకేజీ ఉన్నారనుకో, ఎంత ఉంటుందబ్బా? ఎన్ని కేజీలు ఉంటుంది? 15 కేజీల పైన ఉంటుంది కదా. 17 కేజీలు 34 మంది అంటే 17 కేజీలు బరువు మోయాలంటే ఎంత కష్టం చెప్పండి. తల్లి అంటే ఎందుకు మరి 30 అరకేజీ ఉన్నా మరి అరకేజీ ఉంటారా పిల్లలు? కేజీ ఉంటారు, కేజీన్నర ఉంటారు, కేజీన్నర, 2 కేజీలు, 3 కేజీలు ఉంటారు. మరి వీళ్ళందరి కడుపులో ఎక్కడున్నా అంటే అదే మహిమ, దేవుని యొక్క మహిమ. 34 మంది కలిగారంటే దేవుడు వారిని అక్కడ ఉంచిండంతే. ఆ తల్లికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఎలాంటి బాధ కలగకుండా, అదే మెరికల్ అంటే దాన్ని అద్భుతము అంటారు. ఏంటిది? 34 మందిని కనడం అద్భుతమా? లేకపోతే ఒక్క బిడ్డకే చచ్చిపోతూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, వారు ఆ యొక్క మొయ్యలేకపోతూ ఉంటారు. మరి 34 మందిని మొయ్యటం అంటే అదే మెరికల్, అద్భుతము, దేవుడు చేసే కార్యం అది. ఎందుకు? ఆయనే 34 మందిని ఇస్తాడు కాబట్టి ఏ విధంగా మొయ్యాలో బరువు లేకుండా దేవుడు అలకగా కలగజేసి దేవుడు చేసినట్టే ఆ తల్లిని క్షేమంగా కాపాడుతూ 34 మంది పిల్లల్ని దేవుడు ఆ గర్భం నుంచి తీసుకొచ్చాడు. ఇది అద్భుతమా కాదా? మరి అద్భుతమే. కనుక ఇక్కడ అంటా ఉన్నాడు, ఇక్కడ ఏమంటా అంటే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఈయన మన గర్భం నుంచి వచ్చే కుమారుడు కాదు, అందరి గర్భం నుంచి వచ్చే కుమారుడు కాదునా, ఒకే గర్భం నుంచి వచ్చిండు. ఆమె పురుషుణ్ణి ఎరగనటువంటి స్త్రీ కన్యక. ఆ కన్యక గర్భములో ఒక కణముగా ఆయన ప్రవేశించి ఒక రూపమును ధరించుకొని, దేవుని రూపమే. ఇప్పుడు యేసయ్య రూపం ఎవరి రూపమో తెలుసా? సృష్టికర్త అయిన దేవుని రూపం, అది స్వరూపము. ఆ రూపాన్ని మనం చూడలేదు, ఆ రూపం ఆయనకే తెలుసు. కనుక యేసు ప్రభువును ఎవరైతే చూశారో వారు దేవుణ్ణి చూసిన వారే. యేసు ప్రభువును ఎవరైతే చూశారో వాళ్ళు దేవుణ్ణి చూసిన వారే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. అంటే ఆయన పేరేంటిది? మన కుమారుడు అనుగ్రహింపబడ్డాడు. ఆయన మరి బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. కనుక ఆయనకు ఆ పేరు పెట్టబడింది. కారణం ఏంటిదంటే ఆయన బలవంతుడైన దేవుడు. మరి బలవంతుడైన దేవుడు ఎవరు? మనని పుట్టించిన ఆయన బలవంతుడైన దేవుడు. ఈనాడు చాలామంది కూడా బోధలు చేస్తూ ఉన్నారు. ఏమని? యేసు ప్రభు వేరాట, సృష్టికర్త అయిన దేవుడు వేరాట. సృష్టికర్త అయిన దేవుడు వేరు, మరి ఈ యొక్క మరి యేసు ప్రభు వేరు. ఈయన కుమారుడు, ఆయన తండ్రి. వాస్తవమే. ఎందుకు? ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చిండు కనుక మరి ఆయన తండ్రి అయినప్పటికీ, క్రీస్తు తండ్రి అయినప్పటికీ ఆయన ఏంటంటే మనకు మాదిరిని కనపరచడానికి తండ్రి అని ఆయన సంబోధించాడు, తండ్రి అని మాట్లాడాడు. నేను తండ్రి వద్ద నుంచి వచ్చిందన్నాడు. ఇక్కడ ఏమంటాడు యోహాను సువార్తలో? వాక్యమే దేవుడైండెను, ఆ వాక్యము శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆ సృష్టికర్త అయిన దేవుడే శరీరధారి వచ్చి మన మధ్య నివసించాడు. ఆ తండ్రే యేసయ్య, ఆ దేవుడే యేసయ్య, ఆ రక్షకుడే
యేసయ్య, ఆ సృష్టికర్తే యేసయ్య. ఈ సత్యాన్ని గ్రహించలేక చాలామంది యేసు ప్రభును తండ్రిని వేరుగా చేసి మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రేమ అనమాట, ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చి కృప ఇచ్చేవాడిగా, సత్యమును అనుసరించేవాడిగా, మరి ఆ యొక్క పరిపూర్ణుడిగా, సంపూర్ణుడిగా ఈ లోకంలో జీవించాడు. ఆయన జీవించచ్చు ఆయన చెప్పిందండి తెలుసా, మీరు నన్ను అనుసరించి నడుచుకోండి, నా ఆజ్ఞల ప్రకారంగా జీవించండి, నా వాక్యానుసారంగా మీ జీవితాలు కట్టుకోండి, నేను చెప్పినట్లుగా మీ జీవితంలో ప్రవర్తించండి అని సృష్టికర్త అయిన దేవుడే మానవుడిగా వచ్చి ఆయన బోధించుడు. ఆయన బలవంతుడైన దేవుడు. ఎవరి గురించి చెప్పబడుతుంది? కుమారునిగా వచ్చిన క్రీస్తు గురించి చెప్తుంది. ఈయన బలవంతుడైన దేవుడు. మరి ఈయన బలవంతుడైన దేవుడు ఉన్నప్పుడు ఇంకా బలవంతుడైన దేవుడు ఇంకెవరున్నారు? మరి ఇంకెవరున్నారు పరలోకంలో? ఆయనే ఈ భూమి మీదకి మానవుడిగా వచ్చాడు. ఆత్మ, శరీరములో నివసిస్తున్న ఆత్మ సృష్టికర్త అయిన దేవుడు యెహోవాయే. కానీ శరీరమును ఆయన ఏర్పాటు చేసుకుని ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చి ఆయన కృపగలవాడిగా జీవిస్తూ, మరి సత్యవంతుడిగా జీవిస్తూ, పరిపూర్ణుడిగా జీవిస్తూ, సంపూర్ణుడిగా జీవిస్తూ ఈ లోకములో జీవించండు. ఎవరును ఏదెత్తి చూపించే విధంగా తాను ఈ లోక సంబంధమైన ఆచారాలకు ఆయన లోబడలేదు. అలాంటి గొప్ప శక్తిగల దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడే మానవ శరీరాకారాన్ని ధరించుకొని వచ్చిండని ఈ వాక్యము సెలవిస్తాను. చూడండి, అందుకే చూడండి పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త, అదే యోహాను సువార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము 8వ చదవండి. 8వ వచనం 14:8. అప్పుడు ఫిలిప్పు, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేనింతకాలము మీ యొద్ద ఉండినను నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఏలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? చూసారా, ఇక్కడ మరి యేసు ప్రభు స్వయంగా అంటా ఉన్నాడు. ఫిలిప్పు అన్నాడు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలన్నాడు. ఇంకా మాకేమొద్దయ్యా, మేము అన్నీ చూసినాం, ఎన్నో గొప్ప కార్యాలు నువ్వు చేస్తున్నావు, కానీ మాకు తండ్రిని కనపరచు, మాకు అంతే చాలు అంటే ఇప్పుడు యేసయ్య తండ్రిని చూపించాలి కదా, చూపించాలా లేదా అమ్మా? మరి ఎట్లా చూపించాలా తండ్రిని? ఇప్పుడు ఆయన శక్తిగల ప్రవక్త కదా, శక్తిగల దేవుడు కదా యేసయ్య. తండ్రిని చూపించే శక్తి ఆయనకున్నది కదా, చూపించవచ్చు. మరి ఆయనే తండ్రి అయ్యా, మరి ఎవరు చూపిస్తాడు మరి? అందుకే అప్పుడు తన్ను తాను రుజువు చేసుకున్నాడు. ఇక లాభం లేదు, తండ్రిని కనపరచమంటాడు. మరి తండ్రిని కనపరచడానికి ఆ తండ్రినైనా నేనే ఈ లోకానికి మానవుడిగా వచ్చిన, మరి ఎక్కడి నుంచి చూపించాలా తండ్రిని అని అప్పుడేమన్నాడు ఫిలిప్పు? మళ్ళీ చదవమ్మా. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా మాకు తండ్రిని కనపరచుమని అంతే చాలు, మాకేమవుతాయో చాలు ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము 3.5 సంవత్సరాలు నేను ఇంతకాలం మీ వద్ద ఉండినను నీవు నన్ను ఎరగవా? నన్ను నువ్వు చూడలేదా? నన్ను తెలుసుకోలేదా? నన్ను ఎరగవా? చదవమాడదు. నన్ను చూచిన ఎవరైతే నన్ను చూస్తారో అతడు తండ్రిని చూచి ఉన్నాడని మా కనపరచుమని ఏలా చెప్తున్నావయ్యా?
ఏం చెప్తున్నావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూసి ఉన్నాడు అంటే ఆ తండ్రిని నేనే కనుక నేను ఎట్లా తండ్రిని కనపరచాలా? నేను తండ్రిని మానవుడికి లోకానికి వచ్చిన ఈ రూపమే తండ్రి యొక్క రూపము. ఆ రూపాన్ని మీరు చూడలేరు కనుక మరి ఆ రూపాన్ని ధరించుకొనే ఈ లోకానికి మానవుడిగా నరుడిగా వచ్చిన నేనే తండ్రిని మళ్ళీ కనపరచమని అడుగుతున్నవేంది? ఇంతకాలము నాతో ఉండి మరి నన్ను చూచి కూడా తండ్రిని కనపరచమని ఏలను అడుగుతున్నావు? అందుకే తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి. ఆయన యందు తండ్రి ఉన్నాడట, తండ్రి యందు ఆయన ఉన్నాడట. ఎట్లా సాధ్యమైంది? యేసయ్య నందు తండ్రి ఉన్నాడు, ఆత్మ ఉన్నాడు. ఇప్పుడు తండ్రి యందు యేసయ్య ఉన్నాడు శరీరము ధరించుకొని. కనుక వారిద్దరు వేరు వేరు కాదు. తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు. తండ్రి కుమారులు ఏకమైనరు. యేసు ప్రభు వెళ్ళేటప్పుడు ఆయన ఆరోను వెళ్ళేటప్పుడు చెప్పాడు, ఇదిగో ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు. ఆదరణకర్తను ఎవరో లేరు. ఆదరణకర్త యేసుక్రీస్తు సృష్టికర్త అయిన దేవుడే మరి తండ్రి, ఆయనే ఆదరణకర్త. ఆయన యేసు మానవుడికి లోకానికి వచ్చాడు. ఆయన పరలోకానికి వెళ్ళేటప్పుడు అన్నాడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే ఆదరణకర్తను పంపిస్తా అంటే పంపిస్తా అన్నాడు. కానీ నేనే ఆదరణకర్తగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ యొక్క లోకంలో ఆయన ఆత్మస్వరూపిగా సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి వారి హృదయంలో నివాసం చేస్తూ ఉన్నాడు. ప్రతి వారి హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. మీరు దేవుని ఆలయం ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియు మీరు ఎరగరా? ప్రియమైన దేవుని బిడ్డరా, ఎవడైనాను దేవుని ఆలయం పాడు చేసిన పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది, మీరు ఆలయమై ఉన్నారు. కనుక ఇప్పుడు యేసయ్య ఎక్కడ నివసిస్తాడు? ఎక్కడ నివసిస్తాడమ్మా చెప్పాలా? ఎక్కడ నడిపిస్తాడు? మన యొక్క హృదయములో. మన హృదయములో మన ఆత్మ ఉన్నది. మన ఆత్మలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. ఆయనే ఆదరణకర్త. మన హృదయంలో నివసించి ఆయనే ఆదరణకర్త. ఈ ఆదరణకర్త మనలో నివసిస్తాడు కనుక ఈ ఆదరణకర్తను మనము అంగీకరించాలా? మనలో నివసిస్తున్న ఈ యొక్క ఆదరణకర్త చెప్పిన మాటలు వినాలా? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనగా ఆ యొక్క కాలములో తండ్రిగా ఆయన తన కార్యమును జరిగిస్తూ వచ్చాడు. మానవుల పాపమును జడిపించడానికి ఆయన శరీరమును ధరించుకొని కుమారుడిగా వచ్చాడు. ఆ బలవంతుడైన దేవుడు, ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి కుమారుడిగా వచ్చాడు. కుమారుడిగా వచ్చి ఆయన మనుషులందరి కోసము తన రక్తమును చెందించి ప్రాణములు అర్పించి ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఆయన సజీవుడై ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయనే పరిశుద్ధాత్మగా మన మధ్యలో సంచారం చేస్తూ మన హృదయంలో నివాసం చేస్తాడు. యేసయ్య ఇప్పుడు ఎవరి హృదయంలో నివాసం చేస్తాడు? ఆయనను నువ్వు అనుసరిస్తే, ఆయన వాక్యానుసారంగా జీవిస్తే. వినాలా? ఇటు వినాలా మా తల్లి? ఒకేలు దిక్కులేని చూస్తారు. కనుక దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. దేవుని యొక్క మాటలు మనం వినాలి. ఆ మాటల ప్రకారంగా జీవించాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే ఆయన మన హృదయంలో నివాసం చేస్తూ ఉంటాడు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలో బోధిస్తాడు. మనం ఏం చెయ్యాలో బోధిస్తాడు. మనం ఎట్లా మాట్లాడాలో బోధిస్తాడు. మనం ఎట్లా ఉండాలో బోధిస్తాడు. మనం ఏ విధంగా మరి బ్రతకాలో బోధిస్తూ ఉంటాడు. ఇప్పుడు వాక్యం విన్నాం. మరి ఆ సేవకులు దేవుని మాటలు వివరించారు. ఆత్మ విషయమే దీనిలైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే యేసయ్య కృప సత్య సంపూర్ణుడు మన మధ్య నిలుచుడు. మనము కూడా కృప కలిగిన వారిగా ఉండాలా? అంటే మరి ఉచితంగా అనగా ప్రేమ కలిగిన వారిగా ఉండాలా? దయ కలిగిన వారు ఉండాలా?
అంటే ఉచితంగా మనము అన్ని విషయాల్లో అందరినీ ప్రేమించగలిగే మనసు మనకు ఉండాలి. సత్యము అనుసరించే వారికి ఉండాలా. మనము పరిపూర్ణులుగా ఉండాలా. ఏ పాపము లేని వారికి ఉండాలా. ఆయన జీవించినట్లుగా మనం జీవిస్తేనే ఆయన యొక్క నిత్య రాజ్యంలో పరలోకంలో ప్రవేశిస్తాం. ఆత్మ విషయమై దీనిలేని వారు ధన్యులు, పరలోక రాజ్యంలో వారు ప్రవేశిస్తారు. అంతేకాదు 8వ వచనం చూస్తే 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే హృదయ శుద్ధి గలవారు, మత్తయి సువార్త 5:8వ వచనం చూస్తే హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. నువ్వు యేసయ్యను చూడాలా. ఇప్పుడు ఏమంటాడు ఫిలిప్పీ? ఏమన్నాడు? అయ్యా మాకు తండ్రిని కనపరచు, అంతే చాలన్నాడు. తండ్రిని చెప్పాల మీద తండ్రిని కనపరచు. శిష్యుడు అడుగుతాడు, తండ్రిని కనపరచు, మాకు అంతే చాలని. ఇప్పుడు నిన్ను పుట్టించిన దేవుణ్ణి చూడాలి అంటే ఏం చేయాలా? పిలుపైనా నువ్వైనా నేనైనా ఈ ప్రపంచంలో యేసయ్యను అనుసరించి ఎవరైనా యేసయ్యను ఆ సృష్టికర్త అయిన దేవుణ్ణి చూడాలంటే మనం పరలోకానికి వెళ్ళాలి. మరి ఇప్పుడు వెళ్తామా పరలోకానికి? ఈ మనిషి రూపం వెళ్తుందా? వెళ్ళదు. అందుకే యేసయ్య నరుడిగా ఈ లోకానికి వచ్చిండు. ఆ నర శరీరంతో ఆయన ఆరోహణం కాలే. చూడండి అపోస్తల కార్యము 1వ అధ్యాయము చదవండి, 4 చదవండి. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 4 కిందికి రా. ఇంకా 8వ చదువు. మొదటి చదవమ్మా. మొదటి వచ్చిన చెప్తా 1వ అధ్యాయము అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ చదువు. 9వ చదువు. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఈ మాటలు చెప్పి వారు ఎవరు అక్కడ 500 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. వారు చూచుండగా ఆయన ఆరోహణుడు ఆయను. అప్పుడు వారి కన్నులకు ఎవరు? ఈ మనుషులు, శిష్యులు, ఆయన నమ్ముకున్న బిడ్డలు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయాను. మేఘం వచ్చి తీసుకొని వెళ్ళిపోయిందట. ఇప్పుడు మరి ఆయన కుమారుడిగా వచ్చిన శరీరం ఉందా, లేకపోతే ఆయన మరణమును జయించి తిరిగి లేచిన తర్వాత మహిమ శరీరం ఉందా? ఇప్పుడు ఏ శరీరంతో పోయిన వారు? ఆయన దేవుని యొక్క శరీరం, మహిమ శరీరంతో ఆయన ఆరోహణ అయ్యిండు. ఇప్పుడు మనం ఇట్లా ఎగిరిపోవాలంటే ఎట్లా పోవాలి చెప్పండి? ఎవరన్నా చూపించండి నాకు. ఎగిరిపోతారు ఎవరన్నా? ఎగిరి పైకి పోతూ ఉండాలి. ఇట్లా పోతారు ఎవరన్నా? ఎందుకు? ఇది ప్రకృతి శరీరం కనుక ఈ భూమి అయస్కాంతం ఇది నిన్ను పోనీయదు. నువ్వు ఇట్లా నిలబడ్డావంటే నిన్ను ఇట్లా లాక్కొని పట్టుకొని ఉంటుంది, లేకపోతే నువ్వు పడిపోతావు. అయస్కాంతం ఇట్లా పట్టుకొని గుంజేసి పట్టుకొని ఉంటుంది. నువ్వు నడుస్తూ ఉంటే పోతూ ఉంటుంది, కానీ నిన్ను పడనీయదు. మరి ఇప్పుడు యేసయ్య మరి ఆయన ప్రకృతి శరీరంతో లేడు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3 రోజులు తిరిగి లేచాడు. ఆయన మహిమ శరీరంగా మార్చేవాడు, మహిమ శరీరంతో ఉన్నప్పుడు ఆయన వారిలో నుంచి వారు చూస్తుండగా ఆయన ఆరోహణ వెళ్తూ ఉన్నాడు ఆత్మరూపంలో ఉంది. మరి ఆత్మ వీళ్ళకి ఎట్లా కనపడ్డది? ఆత్మలు కనపడరు కదా. ఆత్మలు కనపడతారా మనకి? కనపడరు. మరి యేసు ప్రభు ఎట్లా కనపడ్డాడు ఆత్మరూపంలో? అంటే వారు తమ కనులను దేవుడు తెరిచి ఆత్మరూపంలో చూడగలిగే ఆ యొక్క కనులను దేవుడు ఇచ్చాడు, హృదయ నేత్రాలను తెరిచాడు. వారి ప్రకృతి కళ్ళకి యేసయ్య కనపడే విధంగా వారి కనులను తెరిచిండు. అందుకే వారు చూడగలిగారు. ఆరోహణమై వెళ్తా ఉన్నాడు ఆయన. ఆరోహణం వెళ్తూ ఉంటే అందరూ చూస్తూ ఉన్నారు. చూస్తుండగా ఒక మేఘం వచ్చి ఆయన కొనిపోయాను. వారు ఆకాశం వైపు తేరు చూచుండిరి. తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుషులు వారి యొద్ద ఉండిరి. గలిలే మనుషులారా
మీరెందుకు నిలిచి చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన యేసే పరలోకమునకు వెళ్ళుట మీరు చూచుతురో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చాడండి చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏ విధంగా అయితే పరలోకానికి వెళ్తా ఉన్నాడు, పరలోకానికి వెళ్తున్న యేసయ్య తిరిగి మళ్ళీ వస్తాడు. ఎందుకంటే తన బిడ్డలందరినీ తీసుకొని పోవడం కోసం, తనని నమ్ముకున్న వాళ్ళందరినీ పరలోక రాజ్యానికి తీసుకొని పోవడం కోసము అందుకే ఆయన రెండోసారి వస్తూ ఉన్నాడు. అందుకే మీరు సిద్ధంగా ఉండాలి. అందుకే నా హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. వారు దేవుణ్ణి చూడాలంటే మనం కూడా ఆరోహణమై మేఘాల మీద ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, ఆ పరలోకానికి చేరాలంటే ఇక్కడ మానవుడిగా వచ్చిన యేసయ్య ఏ విధంగా కృపా సత్య సంపూర్ణుడిగా జీవించిండో మనము కూడా అదే విధంగా జీవించాలి, అదే విధంగా నడుచుకోవాలా, అదే విధంగా ప్రవర్తించాలా, అదే విధంగా మన జీవితాన్ని కొనసాగించుకోవాలా. అప్పుడే ఆయన దగ్గరికి మనం వెళ్తాం. చూడండి, యేసయ్య ఆదాము వలున్నప్పుడు ఆయన ఆత్మస్వరూపే, కానీ ఆయన ఏదేను తోటలోకి వచ్చి ఆదామవులతో గడుపుతుండేవాడు. మరి ఆత్మస్వరూపైన దేవుడు మరి ఎట్లా కనపడ్డాడు వాళ్ళకి ఆత్మరూపంలో? అంటే ఆయన కూడా మానవ ఆకారముతో ఆయన వచ్చి మనిషిగా వచ్చి వారితో కలిసి మాట్లాడి పరలోకానికి వెళుచుండేవాడు. అదేవిధంగా యేసయ్య తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన యొక్క స్వరూపమును వారికి కనపరిచిండు. ఆ రూపమే, అది మహిమ శరీరమే, తిరిగి లేపబడిన శరీరమే, కానీ ఆ మహిమ శరీరం కాకుండా ప్రకృతి శరీరముగా వారికి కనపడి వారితో ఉండి వారితో మాట్లాడి ఆదామవులతో దేవుడు ఏ విధంగా అయితే నరుడిగా వచ్చి మాట్లాడిండో అదేవిధంగా ఇక్కడ నరుడిగానే వారికి కనపడుతూ 40 రోజులు ఈ భూమి మీద తన శిష్యులతో గడిపి అనేక విషయాలు హెచ్చరించి వారిని బలపరిచి వారిని స్థిరపరిచి ఇదిగో ఆయన పరలోకానికి ఆరోహణుడైన ప్రేమైన దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రభు అయిన మానవుడిగా వచ్చిండు, నరుడిగా వచ్చిండు. మానవుడికి వచ్చిన దేవుడే ఆయన మరణమును జయించి తిరిగి లేచి మరి పరలోకానికి వెళ్ళిపెట్టేటప్పుడు అని చెప్పాడు ఆదరణకర్తను పంపిస్తాడు కదా. ఆయన పంపించడం కాదు, ఆయనే ఆదరణకర్తగా ఈ లోకానికి వచ్చి మన హృదయంలో నివాసం చేస్తూ మనం నడిపిస్తూ ఉన్నాడు. ఇలాంటి శక్తి గల దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తును మనం అనుసరించాలి, ఆయన మాట ప్రకారంగా జీవించాలి, ఆయన వాక్యానుసారంగా మన జీవితాన్ని కట్టుకోవాలి. వాక్యము విలువైనది, అది ఎంతో మధురమైంది. ఆ మధురమైన వాక్యాన్ని మన హృదయంలో నివాసం చేసినప్పుడే, ఆ మధురమైన వాక్యం మనలో నివసించడం అంటే యేసయ్య మనలో నివసిస్తున్నప్పుడు మన జీవితంలో సమాధానం దొరుకుతుంది. అందుకే చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదలు వచ్చిందండి. ఎఫెసీ రాసిన పత్రిక 5 మొదలు వచ్చింది. కావున మీరు ప్రియులైన పిల్లల వలె మీరేం చేయాలా? మీరు ప్రియులైన పిల్లల వలె అంటే ప్రేమించబడిన పిల్లల వలె యేసయ్యను అధికంగా ప్రేమిస్తూ, యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, అధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ప్రేమించే మన కోసం ప్రాణం పెట్టిండు, మనల్ని ప్రేమించే మన హృదయంలో నివాసం చేస్తాడు, మనల్ని ప్రేమించే మనల్ని ఆదరిస్తాడు, మనల్ని ప్రేమించే మనల్ని స్వస్థపరుస్తాడు, మనల్ని ప్రేమించే మనల్ని విడిపిస్తాడు, మనల్ని ప్రేమిస్తాడు. అంటే మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరిగిస్తూ ఉండు. మిమ్మల్ని ప్రేమించి ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఎట్లా నడుచుకోవాలా? మనందరం ఎట్లా నడుచుకోవాలా? సృష్టికర్త అయిన దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యేసయ్యను పోలి నడుచుకోవాలి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు అర్పణగాను బలిగాను అర్పించుకున్నాడు. మన కోసం ఎందుకు ఆయన బలిగా అర్పించుకున్నాడు అంటే మనం పరిమళ వాసనగా ఉండాలని. మల్లెపూల వాసన ఎప్పుడైనా చూసి రామ మీరు ఓకేలు తలకాయ నేలకేసేందన్నమాట. మల్లెపూల వాసన ఎప్పుడైనా చూసిరా?
ఎంత దూరం వాసన వస్తుంది చెప్పండి? చాలా దూరం వస్తుంది. ఎట్లుంటుంది ఆ వాసన? పరిమళంగా ఉంటుందా లేకపోతే దుర్వాసన వస్తూ ఉంటుందా? ఇంకోసేపు ఆ మల్లెపూల వాసన వస్తూ ఉంటే ఆ చెట్టు దగ్గర కాసేపు నిలబడతాయి. ఎందుకు? ఆ వాసన మంచి సువాసన వస్తుంది, పరిమళ వాసన వస్తుంది. కొన్ని ఇప్పుడు సెంట్ ఉంటుంది, కొన్ని సెంట్లు ఉంటాయి, కొన్ని గలీజు వాసన వస్తూ ఉంటాయి సెంట్లే కానీ కొన్ని సెంట్లు ఉంటాయి, అవి చాలా మధురంగా ఉంటాయి అనమాట. వాటి వాసన చూస్తూ ఉంటేనే దాన్ని వదిలిపెట్టబుద్ధి కాదు. పరిమళ వాసనగా దేవుడు మన ఎట చేస్తారట, మీరు దేవుని పోలి నడుచుకోండి. ఇప్పుడు ఎవరి పోలి నడుచుకోవాలి? మనము యేసయ్యని పోలి నడుచుకోవాలి. ఆయన ఏమైనాడు? కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. మనము కూడా అదే విధంగా జీవించాలి, ఆయన్ని వెంబడించాలి, ఆయన అనుసరించాలి. ప్రియులైన పిల్లల వలె అనగా మీరు యేసయ్యకు చాలా ప్రియమైన వారిగా ఉండాలి. ఆయన మిమ్మల్ని మరి ఇష్టపడేగా ఉండాలి. ఆయన మిమ్మల్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన మిమ్మల్ని గౌరవించేవారిగా ఉండాలి. ఏమన్నా సంత అనుకుంటారా? దేవుని వాక్యమును యేసయ్య మనల్ని కరుణించేవాడిగా, మనం అట్లా ప్రియులుగా మనం ఉండాలి. ప్రియులైన పిల్లల వలె ఉండి మనము దేవుణ్ణి పోలి నడుచుకోవాలా, మనుషుల్ని కాదు. వాళ్ళు యేసుప్రభువుని 30 సంవత్సరాల క్రితం నమ్ముకున్నారు, 20 సంవత్సరాలు నమ్ముకున్నారు, 10 సంవత్సరాలు నమ్ముకున్నారు. వాళ్ళు ఇట్లున్నారు కదా, మేము కొత్తగా వచ్చినాం, మేము కూడా అట్లుంటే ఏమవుతుంది? అది కాదు. ఎవరిని పోలి నడుచుకోవాలా? ఎవరిని పోలి? యేసయ్యని పోలి నడుచుకోవాలి. అందుకే ఎప్పుడైతే మనం యేసయ్యని పోలి నడుస్తూ ఉంటామో అప్పుడు క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిమళ వాసనగా చేస్తాడు. దేవుడు పరిమళ వాసనగా చేస్తాడు. అందుకే మన కోసం రక్తం చిందించాడు. మనం పరిమళ వాసనగా ఉండాలని, మనం పరిశుద్ధులుగా ఉండాలని, మనం నీతిమంతులుగా ఉండాలని, మనం యథార్థవంతులుగా ఉండాలని, మనము పరిమళ వాసనగా ఉండి అనేకులకు ఆ పరిమళ వాసనను వెదజల్లాలని. ఇప్పుడు మన పరిమళ వాసన ఎవరో తెలుసా? మన పరిమళ వాసన ఎవరో తెలుసా? మనం పరిమళ వాసన ఉండాలి. మనలో ఉన్న పరిమళ వాసన ఎవరు? యేసయ్య. ఆ యేసయ్య పరిమళ వాసన ఏం చేయాలా? ఇప్పుడు నీ ఒడిలో మల్లెపూలు పెట్టుకొని వచ్చినప్పుడు మరి అది నీ ఒడిలో ఉంటుంది, కానీ వాసన మాత్రం వస్తూనే ఉంటుంది. అరే ఏంది మల్లెపూల వాసన ఎవరి దగ్గర ఉన్నాయి అని వెతుకుతూ ఉంటారు. మల్లెపూల వాసన. మల్లెపూలని ఎవరు ద్వేషించటం లేరు. ద్వేషిస్తారు ఎవరన్నా? చీ అంటారా? చా అంటారా? ఇది మాకు వద్దంటారా? కాదు. ఇస్తే ఇంకా కొనుక్కోవాలని చూస్తారు. ఉట్టికిస్తారంటే ఇంకా సంతోషం. డబ్బులకే కొంటారు, ఇంకా కొనుక్కోవాలి. అది ఉట్టిని ఇస్తారంటే ఇంకా సంతోషం. ఆ చెట్టుకి ఆ మల్లెపూలను కోసుకోమంటే పెట్టుకుంటుంది కాదు, ఇక్కడ తలలో పెట్టుకుంటుంది కాదు, వాసన చుట్టందుకే పరిమళ వాసన. అనగా నీవు యేసయ్య నీలో నివసిస్తున్నప్పుడు నీలో ఉన్న యేసయ్య ఆ యొక్క పరిపూర్ణతనే పరిమళ వాసన ఎదజల్లబడతా ఉంటుంది అనేకులకు. ఎవరయ్యా? యేసయ్య బిడ్డ, యేసయ్య నమ్ముకున్న కుమారుడు, యేసయ్య నమ్ముకున్న కుమార్తె. ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధుడు, పవిత్రుడు, యథార్థవంతుడు. ఆయన ఏ పాపము లేనివాడయ్యా. ఎందుకు? ఆరిలో యేసయ్య నివసిస్తూ ఉన్నాడు. మళ్ళీ ఎవరు నివసిస్తూ ఉన్నారు? పరిమళ వాసన యేసయ్య. అంటే ఆయన పరిమళ వాసన కలిగిన వాడు కనుక, అందుకే ఆయన పరిమళ వాసన కలిగినవాడు కనుక అనేక మంది ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఆ వాసనతో రోగాలు పోయినాయి, ఆ వాసనతో పాపాలు పోయినాయి, ఆ వాసనతో కష్టాలు పోయినాయి, ఆ వాసనతో ఇబ్బందులు పోయినాయి. ఆ పరిమళ వాసన యేసయ్యను చూసి యేసయ్య దగ్గరికి వస్తే కుంటోలు బాగైనారు, గుడ్డోలు బాగైపోయారు, కుష్ఠరోగులు బాగైపోయారు. ఆయన ముట్టుకున్న చాలు అనేక మంది స్వస్థత, నానా విధ రోగములతో విడిపిపోతారు. ఆయన పరిమళ వాసన. ఇప్పుడు ఆ పరిమళ వాసనలాగానే మనం ఉండాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. మనం ఆయన పోలి నడుచుకోవాలని యేసయ్య కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు మనం కూడా పరిమళ వాసన ఉంటే మనను చూసిన వారు సంతోషిస్తారు. మన దగ్గరకు వచ్చినప్పుడు అయ్యా నాకు ఈ కష్టం ఉందంటే, అయ్యా ఈ కుమారుడికి కష్టం ఉందట, ఆయన బాగు చేయమంటే యేసుప్రభు బాగు చేస్తాడు. పరిమళ వాసన దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ ఇక దుర్వాసన పోయి ఏమవుతుంది? వారు కూడా పరిమళ వాసనగా మార్చబడతారు. మరి మనం దుర్వాసన ఉంటే వచ్చిన దుర్వాసనగా మార్చబడతారు.
అందుకే మనం ఎట్లున్నాము మరి? దేవుని పోలే నడుచుకునే మనం పరిమళ వాసన. మన తండ్రి పరిమళ వాసన ఉన్నాడు. ఆ తండ్రి యేసయ్యకు వచ్చి పరిమళ వాసనగా మనకు కనపడు. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న మనము పరిమళ వాసనగా కనపడాలి. మన ద్వారా రక్షింపబడ్డవారు మనం లేకపోతే వారు పరిమళ వాసనగా ఉండాలి. అప్పుడే మన జీవితంలో పరలోక రాజ్యంలో ప్రవేశించే యోగ్యత మనం సంపాదించుకోగలం. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డారా, పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి మీరు ఇష్టపడతారు కదా? ఆయన పాదాల దగ్గర మిమ్మల్ని మీరు పరీక్షించుకొని దేవుని ఆత్మకు లోబడి ఈ లోకంలో బోధించే వారి బోధలు ఏవైతున్నాయో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ వేరువేరుగా బోధిస్తారు. నమ్మకండి, ఆయన ఒక్కడే. ఆయన ద్వారానే మన పాప క్షమాపణ. అట్టి కృప దేవుడు మనకి ఇవ్వడం కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు ప్రభువు నీ పవిత్ర పాదములకు వందనములు. నీ పరిశుద్ధ నామమును బట్టి నీ సన్నిధులైన నిన్ను ఘనపరచుటకు, మహింపరచుటకు మీరిచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ మాటలు వారి అంతరాత్మలో నిలిచి వారు నిన్ను వెంబడించుటకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చండి. నాయన, సృష్టికర్తమైన మీరు ఈ లోకానికి మానవుడిగా వచ్చి మేము పరిపూర్ణులుగా ఉండాలని, సత్య సంపూర్ణులుగా ఉండాలని ఆశపడుతున్న దేవుడు, పరిమళ వాసన ఉండాలని ఆశపడుతున్న దేవుడు, అటు రీతిలో నీ గొప్ప భాగ్యం ఇచ్చేయమని యేసుక్రీస్తు ప్రభువా ఈ వీళ్ళందరినీ దీవించి ఆశ్రయించమని యేసుక్రీస్తు నామమున వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్.